వెల్కమ్ టు ప్రజా సంక్షేమ ఛానల్. నేను గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక విభాగమైనటువంటి అనకాపల్లి ఏఎంసి కార్యాలయం పరిధిలో సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి డి శకుంతల గారు మరి సమాజాన్ని ఉద్దేశించి, అదేవిధంగా రైతులను ఉద్దేశించి మరి మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి మేడం గారు విశ్లేషణ ఇచ్చారు. మరి ఆ విశ్లేషణ విన్న తర్వాత రైతులు ఆ రకమైనటువంటి అవగాహన కల్పించుకుంటారని మరి మా ప్రజా సంక్షేమ ఛానల్ మరి భావిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క విషయం ప్రజలకి అందుబాటులో ఉంచాలని ప్రధాన ఉద్దేశంగా ప్రజా సంక్షేమ ఛానల్ అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. నా పేరు శకుంతల అండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ డాక్టర్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో సెక్రటరీగా ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఈ మార్కెట్ యార్డు మన జాతీయ స్థాయిలోనే 2వ స్థానంగా గుర్తింపు పొందింది. ఇది 100 ఏళ్ల చరిత్ర ఉన్న మార్కెట్ యార్డు. ఇప్పుడు మేము మా యొక్క సెక్రటరీగా నా యొక్క ముఖ్య విధులు ఏంటంటే, మొత్తం మన ఎస్టాబ్లిష్మెంట్ అంటే పరిపాలన విధానం అంతా కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరికైనా విధులు నిర్వహించాలన్నా, చెప్పాలన్నా ఏదైనా సరే నా ఆధీనంలోనే జరుగుతుంది. అంతేవిధంగా ఈ మార్కెట్ యార్డ్లో కూడా చాలా 58 బయట అవుట్ సైడ్ కమర్షియల్ షాపులు 58 షాపులు, అలాగే గోడౌన్స్ 80 గోడౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా మార్కెట్ కమిటీ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా మాకు ఒక సూపర్వైజర్ ఉన్నారు. సూపర్వైజర్ కూడా మనం మా ట్రేడర్స్ అంటే వర్తకులు 133 మంది వర్తకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల కూడా మన దగ్గర వాళ్ళ యొక్క చేసే వ్యాపారానికి ఆ నెలలో ఎంత వ్యాపారం చేస్తున్నారా లేదా, దాని మీద 1% మనకు మార్కెట్ ఫీ కడుతున్నారా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. వాటిని కూడా ఏ రోజుకి ఆ రోజు పర్యవేక్షించే అధికారం కూడా సెక్రటరీకే ఉంది. అంతేవిధంగా వాళ్ళకి ఏమైనా సెలవులు కేటాయించాలన్నా కార్యదర్శి వారికే అధికారం ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా అంటే కమిటీ మీటింగ్లు పెట్టాలన్నా ఏదైనా సరే అది కూడా కార్యదర్శి వారు నిర్వహిస్తారు. అంతేకాకుండా 3 నెలలకు ఒకసారి మాకు పాలకవర్గ సభ్యులు కూడా ఉన్నారు. మా చైర్మన్ గారు పచ్చికూర రాము గారు ప్రతి 3 నెలలకు ఒకసారి మాకు కమిటీ పాలకవర్గం సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేసి కమిటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే కమిటీ అభివృద్ధికి ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే కమిటీ అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా ఆదాయ వ్యయాలు కూడా ఏ రకంగా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని మనం ఏ రకంగా మనం ఖర్చు చేసుకోవాలి అన్న విషయాలు కూడా మనం అక్కడ మన వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా రెజల్యూషన్ తీసుకోవాలన్నా కమిటీ ఆమోదం తీసుకునే రెజల్యూషన్ కూడా మాకు కమిషనర్ గారు, మా అధికారి కమిషనర్ పర్మిషన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అయితే కమిటీలోని వచ్చే ఆదాయాన్ని కూడా మనకు ఆదాయానికి అనుగుణంగా మనం ఖర్చు చేసుకోవాలి. అంతేగాని మనకి ఏ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి ఆదాయం ఉండదు. మాకు వచ్చే ఆదాయంలోనే అంటే చెక్ పోస్ట్ నుంచి అవనివ్వండి, తర్వాత కమిటీ ట్రేడర్స్ దగ్గర నుంచి అవనివ్వండి, ఏదైనా సరే మాకు వచ్చిన ఆదాయంలోనే మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కైనా, మా శాలరీస్కైనా, దేనికైనా సరే మేము ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మాకు సూపర్వైజర్ తర్వాత చెక్ పోస్ట్ ఒకటి మాకు మా కమిటీ కంట్రోల్లో ఉంటుంది. అదేంటంటే చెక్ పోస్ట్ ఎటువంటి లీకేజీ కూడా లేకుండా, ఏదైనా మార్కెట్ ఫీ కట్టకుండా వెళ్తే మార్కెట్ ఫీ కూడా వాళ్ళ బండి ఆపి కట్టించి దాన్ని తగ్గట్టుగా అంటే మార్కెట్ ఎంఎస్పి రేటు తగ్గకుండా వాల్యూ కూడా కట్టించి మార్కెట్ ఫీ వసూలు చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మార్కెట్ యార్డ్లో మాకు 300 బెల్లం మార్కెట్ యార్డ్ 33.27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 222 మంది మాకు హమాలీలు ఉన్నారు. అంటే బెల్లం లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళు అంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఇక్కడ బెల్లం ప్రజెంట్ అయితే మనకు సీజన్ అన్ సీజన్ అంటే 6 నెలలు సీజను 6 నెలలు అన్ సీజను
ఆ 6 నెలలు సీజన్లో కూడా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తూ, అదే విధంగా హమాలీలకి కొలగారులకు కూడా వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా కమిటీ వాళ్ళు దగ్గరుండి నిర్ణయించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఏ లోటు లేకుండా కరెంట్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్రేడర్స్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే కమిటీ దృష్టికి తీసుకురావడం, వాళ్ళు కూడా సమస్యలు మేము పరిష్కరించడం కూడా జరుగుతుంది. తర్వాత మాకు కమిటీలోని తర్వాత మాకున్న స్టాఫ్ కూడా మాకు 35 మంది స్టాఫ్కి ముగ్గురుమే పనిచేస్తున్నామండి. అయినా సరే ముగ్గురు కూడా మిగతా వాళ్ళ అవుట్సోర్సింగ్ వాళ్ళ స్టాఫ్తో మేము సహకరించి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని మేము కూడా ఈ కమిటీ ముందుకు నడిపించడం జరుగుతుంది. మా పాలకవర్గ సభ్యులు కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఏ నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నా ఆలోచించి ఆలోచించి మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఆ సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం కూడా జరుగుతుందండి. ఇన్స్పెక్షన్ రిపోర్ట్ల గురించి వివరిస్తారండి. ఇన్స్పెక్షన్ అంటే మాకు ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి మాకు అంటే ఇది సెలక్షన్ గ్రేడ్ అంటే ఉన్నత శ్రేణి కార్యదర్శి కమిటీ కాబట్టి మాకు సంవత్సరానికి ఒకసారి మాకు ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఏ విధంగా మా జాయింట్ డైరెక్టర్ గారు ప్రతి సంవత్సరం వచ్చి మాకు మా రికార్డ్స్ మొత్తం అన్ని మా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మా కమిషనర్ గారికి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల మా యొక్క ఆదాయము, మా యొక్క ఖర్చులు ఇవన్నీ కూడా ప్రతి నెల మేము ఏం ఖర్చు పెడుతున్నాం అవి కూడా ప్రతి నెల కూడా కంపల్సరీగా బిల్లులు ఆడిట్కి వెళ్ళి ఆడిట్ అయిన తర్వాతే మేము ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇంకో ప్రశ్న మేడం, లైసెన్స్ సంబంధించి దాని గురించి ఏ రకంగా? లైసెన్స్ అంటే మార్కెట్ యార్డ్ లో వర్తకులు అంటే వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలి. అంటే వాళ్ళ టర్న్ ఓవర్ ప్రకారం వాళ్ళు అంటే సంవత్సరానికి వాళ్ళ యొక్క ఆదాయం ప్రకారం వచ్చిన దాంట్లో 1% మార్కెట్ ఫీ మనకు కమిటీ కట్టాల్సి ఉంటుంది. అంటే మా అగ్రికల్చర్ కమోడిటీకి సంబంధించింది. అంతేకాకుండా మా మార్కెట్ యార్డ్లో మొత్తం 32 మంది 33 మంది కమిషన్ ఏజెంట్లు, 32 మంది ఎక్స్పోర్ట్ షాపులు, అలాగే 44 మంది అదర్ అంటే కిరాణా షాపులు ఉన్నోళ్ళు, మొత్తం మీద 133 మంది వర్తకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలి. అయితే లైసెన్స్ అనేది మేము కమిషన్ ఏజెంట్లకు మాత్రం కమిషన్ ఏజెంట్ లైసెన్స్ మా కమిషనర్ గారు ఇస్తారు. అంతేకాకుండా మా యార్డ్లో ఎక్స్పోర్ట్ షాప్ వాళ్ళకి సెక్రటరీ గారిదే అథారిటీ. కమిషన్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధారాలు, ఆ యొక్క వివరాలు, తర్వాత వాళ్ళ యొక్క ప్రాపర్టీ, అంతేకాకుండా రైతులకు ఏ విధమైన రేపొద్దున ఇబ్బంది ఉండకూడదని వాళ్ళతోని 1 లక్ష రూపాయలు డిపాజిట్. అదే కమిషన్ ఏజెంట్లకి అయితే వాళ్ళ యొక్క జీవో ప్రకారం 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఏంటంటే డిపాజిట్ కట్టించుకోవడం, లేదంటే బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం, రేపొద్దున రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆ రకంగా గవర్నమెంటే కమిషన్ ఏజెంట్లకి ప్రత్యేకించి జీవోని తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అయితే కమిషన్ ఏజెంట్లకి జీవో ఈ మధ్య ఏంటంటే అది సెక్రటరీకి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ లో పెట్టడం వల్ల, ఆన్లైన్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కొంతవరకు ఆపడం జరిగింది. తర్వాత ఇప్పటి నుంచి కూడా మళ్ళీ లైసెన్స్లు కూడా మళ్ళీ ఆన్లైన్ లోనే పెట్టమని మాకు ఇన్స్ట్రక్షన్ కూడా అదే జరిగింది. అది ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది. అంతేకాకుండా లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అడుగుతాం, వాళ్ళ యొక్క వివరాలు అడుగుతాము, పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ డీడ్ అడుగుతాము, వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫోటోలు అడుగుతాము. అంతేకాకుండా వాళ్ళ యొక్క బ్యాంక్ గ్యారెంటీ అడుగుతాము. వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ బ్యాంక్ గ్యారెంటీ లేకపోతే వాళ్ళకి యొక్క ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ అడుగుతాము. అదేవిధంగా మార్టిగేజ్ చేసి బాండ్ పేపర్ మీద మార్టిగేజ్ చేసి కూడా ఇవ్వమని అడుగుతాం. ఇవన్నీ తీసుకున్న తర్వాతే వాళ్ళ కమిషన్ ఏజెంట్లకు అయితే చైర్మన్ గారు అథారిటీ, ఎక్స్పోర్ట్ షాప్ వాళ్ళకి మిగతా వాళ్ళకి
వాళ్ళకైతే సెక్రటరీయే అథారిటీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. కాపలి మార్కెట్ సెంటరు టిపి టిపి బెల్లం దిమ్మనుకుంటారందరూ ఇన్నగుండ నుంచొచ్చిన రకరకాల చిరుకళ్ళు మిసలిలు తిప్పేసి తిసాం బెల్లం పాకాలు ప్రతిరోజు ఇంటిగా నలుపుకుంది చెరుకు ఆంధ్ర ఓలాంధ్రలో మాటే ఒకటో నంబరు సరుకు ఓలాంధ్రలో మాటే ఒకటో నంబరు సరుకు ఇదేలే 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 అనకాపల్లి మార్కెట్ సెంటరు టిపి టిపి బెల్లం దిమ్మనుకుంటారందరూ లైసెన్స్ విషయంలో మేడం గారు మరి మీ పరిధిలో కాకుండా అయ్యర్ నుంచి వస్తుందా, లేదా మీరేమైనా అపాయింట్మెంట్ చేయొచ్చు, లైసెన్స్ ఇవ్వచ్చా? లైసెన్స్ అంటే ఆల్రెడీ మా కమిషనర్ గారు ఒక సెక్రటరీ గారికి ఇవ్వచ్చు అని చెప్పేసి మాకు మేము అదే సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ మధ్య 1 సంవత్సరం నుంచి ఆ రకంగా మేము ఇస్తున్నాము. అంతకు ముందు మాత్రం ఆన్లైన్ లోనే జరిగింది. ఆన్లైన్ లో జరగడం వల్ల ఏంటంటే డిలే అయిపోతుంది. ఇప్పుడు వ్యాపారం చేయడానికి వస్తాం అనుకున్న వాళ్ళకి వెంటనే ఆన్లైన్ లో పెట్టడం వల్ల చాలా ఎక్కువ ప్రాసెస్ అవ్వడం వల్ల ఇన్ టైంలో మేము లైసెన్స్ ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల ఏంటంటే కమిషనర్ ప్రజెంట్ ఏంటంటే సెక్రటరీకి అథారిటీ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల సెక్రటరీ లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసేటప్పుడు కూడా ఈ లైసెన్స్లన్నీ కూడా మనం ఆన్లైన్ లో మళ్ళీ మనం పంపించేటప్పుడు కమిషనర్ గారికి మళ్ళీ మనం పంపడం కూడా జరుగుతుంది. ఏ రకంగా ఇచ్చాం అంటే ఏ రకంగానే ఇచ్చాము, ఏమీ తీసుకోకుండా ఇవ్వడం అనేది జరగదు. ప్రతిదీ కూడా అంటే ఒకవేళ వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వని పక్షంలో వాళ్ళ యొక్క ప్రాపర్టీని కూడా మనం తీసుకోవడం, మార్టిగేజ్ చేసి తీసుకోవడం జరుగుతుందండి. అదే మేడం, అలాగే బ్యాంక్ గ్యారెంటీ కింద మీరు ఏమి తీసుకుంటున్నారు? బ్యాంక్ గ్యారెంటీ అంటే కొంతమంది వ్యాపారాన్ని బట్టి, ఇప్పుడు మన కమిషన్ ఏజెంట్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం కమిషన్ ఏజెంట్లు ఏంటంటే అప్పట్లో అంటే 260 జీవో అంటే 2012లోనే వచ్చిన జీవో ప్రకారం 5 లక్షల రూపాయలు మనకి మార్టిగేజ్ అది చేసేవారు. కానీ అది చాలా ఎక్కువ అమౌంట్ వ్యాపారస్తులకు అని చెప్పేసి దాన్ని తగ్గించమని చెప్పి అడిగారు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కమిషన్ ఏజెంట్లకి ఏంటంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ప్రకారం 1,00,000, 2,00,000, 3,00,000 వాళ్ళు టర్న్ ఓవర్ ప్రకారం డివైడ్ చేసి దాని ప్రకారం వాళ్ళతోనేమో మార్టిగేజ్ బాండ్ తీసుకోమని, అదే బ్యాంక్ గ్యారెంటీ తీసుకోమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆ రకంగా 85 జీవో కూడా వచ్చింది. దాని ప్రకారం మేము చేయడం జరుగుతుంది. ఓకే, మన తర్వాత లాస్ట్ వచ్చినాడు చెప్పండి. ఈనాం యార్డ్ నిర్వహణ గురించి. ఈనాం అంటే ఆల్రెడీ ఇది ఈనాము 2015లో స్టార్ట్ అయ్యిందండి. అప్పుడు ఏంటంటే మన రైతులతోని తర్వాత ట్రేడర్లతోని అందరితోని కూడా అప్పుడు మీటింగులు పెట్టి తర్వాత వాళ్ళు ఈనాంలోకి తీసుకొని రామని చెప్పారు. ఈనాంలో కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే రైతులు ఈనాంలో కన్నా వాళ్ళు బయట బహిరంగ వేలంగా చేసుకుంటేనే వాళ్ళకి ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ వస్తుందని రైతులు కూడా ఈనాంలో పెడితే మాకు అవ్వడం లేదు, మాకు ఆక్షన్ ఓపెన్ ఆక్షన్ అంటే ఓపెన్ ఆక్షన్ లో ఎవరైనా పాల్గొవచ్చు ఆ విధంగా ఉన్నదని చెప్పేసి రైతులు కూడా మరి ఎంత వాళ్ళని యొక్క మోటివేట్ చేసినా సరే వాళ్ళు ముందుకు రాకపోవడం. అదే కాకుండా మాకు వచ్చిన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం గేట్ ఎంట్రీ వేస్తాము. గేట్ వచ్చిన తర్వాత ఎన్ని బెల్లాలు వస్తున్నాయో లాట్ ఎంట్రీ వేస్తాము. వాటి మార్కెట్ ఫీ కూడా వేసి ఆ ఈనాం పోర్టల్లో పెట్టడం జరిగింది. ఈనాం ఏంటంటే బెల్లం అనేది పెరిషల్, అది నిల్వ ఉండేది కాదు కాబట్టి అది మరుసటి రోజు కూడా ఎవరైనా ఆన్లైన్ లో పెట్టిన తర్వాత ఆ సరుకు ఎవరైనా ట్రేడర్ వర్తకుడు కొనలేని పక్షంలో ఆ మరుసటి రోజు కూడా బెల్లం ఉండిపోతే దాని ధర తగ్గిపోతుంది. ఆ ధర తగ్గిపోతే ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ దానికి క్రషింగ్ అని తర్వాత పేమెంట్ కానీ అన్నింటికి మళ్ళీ మిగతా ఛార్జెస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈనాంలోని డైరెక్ట్ గా ఆ అమౌంట్, ఆ బెల్లం తాలూకా అమౌంట్ డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో పడుతుంది. కానీ ఈలోగా ఈ ఛార్జెస్ ఖర్చులన్నీ కూడా మన కమిషన్ ఏజెంట్ పెట్టుకుంటాడు కాబట్టి ఈ కమిషన్ ఏజెంట్ ఈ డబ్బులు కమిషన్ ఏజెంట్లకి వెళ్ళడం లేదు కాబట్టి కొంతవరకు ఇది ఆగడం జరిగింది. కానీ ఇది కూడా ఇంకా ముందు ఈలోగా ఈ ఈనాంలో కూడా పూర్తిగా రావడానికి ఆల్రెడీ మన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన మీ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రజలకి ఇంకా విషయాలు తెలియడానికి ఏదైనా ప్రచారం అలాంటివి ఏమైనా కార్యక్రమం చేపడుతున్నారా? ప్రచారం అంటే మేము మార్కెట్ కమిటీ ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ కమిటీ నిధులతోటే రైతులకి వెటర్నరీ క్యాంపులు పెట్టడం లేదంటే హెల్త్ క్యాంపులు పెట్టడం అది కూడా జరుగుతుంది. మాకు బడ్జెట్ కూడా ఇస్తారు. దాని ప్రకారం ఒక వైద్యానికి అంటే ఒక పశు వైద్య శిబిరానికి ఒక 15,000, 20,000 ఖర్చు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కమిషనర్ దగ్గర నుంచి. దాని ప్రకారం కూడా చేస్తాము. అలాగే రైతులకి ఏవైతే సౌకర్యం కావాలో అన్ని సౌకర్యాలు కూడా ఇవ్వమని చెప్తారు. దాని ప్రకారం వాళ్ళు ఏ విధమైన సౌకర్యం మా దగ్గరకు వచ్చి చెప్పినా మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. ఓకే, మనం లాస్ట్
అంటే మీరు ఇచ్చినట్టు సందేశం ఏంటి అసలు రైతులకి మీరు ఇచ్చినట్టు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి మా డిపార్ట్మెంట్ ఏంటంటే రైతులు బాగా మార్కెట్ యార్డ్లకి తప్పనిసరిగా, అంటే కొంతమంది రైతులు ఏంటంటే అక్కడికక్కడ బెల్లం తయారు చేసేసి వాళ్ళు అక్కడికే అమ్మేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. వాటికి సరైన ధర కూడా వాళ్ళకి రాదు. అదే విధంగా ఈ చుట్టుపక్కల ఉన్న మనకున్న 2 మండలాలు అంటే కసింకోట, అనకాపల్లి, ఈ 2 మండలాల్లో కూడా ఉన్న రైతులని విలేజ్ల్లో ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా మన మార్కెట్ యార్డ్కి వచ్చి వాళ్ళ యొక్క బెల్లాన్ని ఆక్షన్ పెడితే, ఓపెన్ ఆక్షన్ పెడితే వాళ్ళ యొక్క బెల్లానికి ఒక ఎక్కువ ధర పలికే అవకాశం కూడా ఉంది. అందువల్ల తప్పనిసరిగా అందరూ కూడా మన మార్కెట్ యార్డ్కి వచ్చినట్లయితే వాళ్ళకి 4 రూపాయల ఆదాయం ఉంటుంది. అదే విధంగా మార్కెట్ కమిటీకి కూడా ఆదాయం ఉంటుంది. అదే విధంగా ఈ వర్తకులకి ఉంటుంది. మన దగ్గర పనిచేసే హమాలీలు, కొలగారులు కూడా వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది.